రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ కార్యవర్గాన్ని 2-3 రోజుల్లో ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. కేబినెట్ విస్తరణపై అధిష్టానం పెద్దలతో చర్చించనున్నట్లు వెల్లడించారు. అర్హులను ఎంపిక చేసేందుకు సమయం పడుతుందన్నారు. త్వరలో తెలంగాణకు రాహుల్ గాంధీ వస్తారని నేడు కాంగ్రెస్ పెద్దలను కలవనున్నట్లు తెలిపారు. ఇక కులగణన సర్వే వివరాలను వేణుగోపాల్కి అందించామని, సర్వేలో 1,00,000 మంది సిబ్బంది పాల్గొన్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కులగణన వర్గీకరణ చేసినటువంటి విధానాన్ని కూడా మండల వారీగా మీటింగ్లు పెట్టి ఈ గొప్ప కార్యక్రమాన్ని వివరించే బాధ్యత కూడా శాసనసభ్యుల మీద, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల మీద పెట్టడం జరిగింది. 5.5 గంటల పాటు ఆహ్లాదకరంగా ఈ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, వారి విషయాలు బయట పెట్టినారు. ఇన్ఛార్జ్ దీపదాస్ ముఖ్య గారు వారి యొక్క ఆలోచన డిప్యూటీ సీఎం గారు పవర్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరించినారు. ఉత్తమ్ కుమార్తో సహా చాలా మంది మంత్రులు మాట్లాడినారు, చాలా మంది ఎమ్మెల్యే. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ చెప్పండి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అలాగే పీసీసీ కార్యవర్గాన్ని 2-3 రోజుల్లో ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? మొత్తంగా ఈ రోజు అయితే మాత్రం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే ఇటు ఏఐసీసీ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని, అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గేతో ఈ రోజు భేటీ అవుతారన్నట్లుగా కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అదేవిధంగా కులగణనకు సంబంధించినటువంటి ఈ సర్వే ఏ విధంగా జరిగింది, సర్వే సంబంధించినటువంటి జరిగినటువంటి తీరుతెన్నులన్నీ కూడా ఇప్పటికే దానికి సంబంధించిన ఒక నివేదికను కూడా కేసీ వేణుగోపాల్కు అప్పచెప్పినట్లుగా కూడా, అంటే ఆయనకు సమర్పించినట్లుగా కూడా చెప్పారు. మొత్తంగా ఈ కులగణన సర్వే ఏ విధంగా ఎంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొని చేసింది అనేటువంటి అంశాలను కూడా వివరించినటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే తెలంగాణకు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ టూర్ కూడా ఉంటున్నట్లుగా కూడా ఆయన చెప్పారు. ఇదే నేపథ్యంలో ఆయన మహేష్ కుమార్ గౌడ్ అయితే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇటు మంత్రివర్గ విస్తరణ అనేటువంటిది ఇప్పటి వరకు చాలా వరకు ఇప్పటికే సంవత్సర కాలం గడిచిపోయినప్పటికీ కూడా ఇంకా 6 మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి, కానీ అవంతా కూడా జాప్యం జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మరింత ఈ కేబినెట్ విస్తరణ అనేటువంటి దానికి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉందన్నట్లుగా తెలిపారు. అదేవిధంగా దానికి సంబంధించి అర్హులైనటువంటి వారిని ఎంపిక చేసే విధంగా అధిష్టానం అయితే కొంత తుది కసరత్తు చేస్తుంది అన్నట్లు కూడా ఆయన తెలిపినట్లుగానే చెప్పాలి. ఇంకా ఇదే నేపథ్యంలో పీసీసీ నూతన కార్యవర్గాన్ని కూడా 1-2 రోజుల్లో లేదంటే ఈ 2-3 రోజుల్లో ప్రకటిస్తారనేటువంటి కీలక వ్యాఖ్యలు కూడా మహేష్ కుమార్ గౌడ్ చేశారు అన్నట్లుగానే మనం చెప్పాలి. సంజన. ఓకే రైట్, థాంక్యూ తేజ. వివరించినారు. ఉత్తమ్ కుమార్తో సహా చాలా మంది మంత్రులు మాట్లాడినారు, చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడినారు, చాలా మంది ఎమ్మెల్సీలు మాట్లాడినారు. అన్నీ కూడా సానుకూలంగా వివరించుకోవడం జరిగింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు విజయమధ్యంగా ముందుకు పోవాలని కూడా ప్రజలు సూచించడం జరిగింది. కేబినెట్ ప్రస్తావన రాలేదన్న ఇదంతా కూడా స్థానిక సంస్థలన్నీ పార్టీ పడవలతో చర్చించుకోవడం జరిగింది. రాయింపు ఎమ్మెల్యేలు లీగల్గా నడుస్తున్నటువంటి అంశం అది మా లీగల్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. ఎమ్మెల్యేలు భోజనం పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అనుమానం, ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అనుమానంలో కూడా